హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీలో ఎవరు జ్ఞానేశ్వర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ కూడా ఒక 50 పొడుపు కథలతో మీ ముందుకు వచ్చానండి. ఒక్కొక్క పొడుపు కథకి 10 సెకండ్స్ టైం ఉంటుంది. మీరు ఎన్ని కనుక్కున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఇవాళ మన మొదటి పొడుపు కథలోకి వెళ్తే, రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఏమిటది కనుక్కోవడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ వచ్చేసి తలుపు. నెక్స్ట్, రాజా ఇంట్లో రోజా పువ్వు అన్నకి అందదు, తమ్మునికి అందుతుంది, ఏమిటది కనుక్కోండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి పెదాలు. రంగడు పింగడు ఎంత తొక్కినా అనగడు, ఏమిటది? సమాధానం వచ్చేసి నీళ్లు. రాజాగారి ఉద్యానవనంలో ఆంబోతు, ఎవరు ఆంబోతు కనుక్కోండి చూద్దాం. సమాధానం పేను. రూపాయి మేత అది కూసేది కొండంత, ఏమిటది? ఆన్సర్ తుపాకీ. నెక్స్ట్, రాత్రిపూట ఆరబోసే పళ్ళు ఏమిటి? ఏమిటా పళ్ళు కనుక్కోవడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సమాధానం నక్షత్రాలు. యాతవమాన్లో తీతువు గుడ్లు తీయనబోతే కరవవచ్చు, ఏమిటా గుడ్లు ఎందుకు కరుస్తాయి? సమాధానం సంగటి ముద్దలు. వేడిగా ఉంటాయి కదా. రాత్రి నిశాచరుడు, పగలు తలకిందుల మునీశ్వరుడు, ఎవరది? ఆన్సర్ గబ్బిలం. అంతే కదా, నైట్ టైం వేలాడుతూ ఉంటాయి. రాముడు లక్ష్మణుడు పుట్టక మునుపు, లంకాపురి పట్టణం ఏలక మునుపు, తమ కొమ్ములు తాను మింగిన పక్షి పేరేమిటి? సమాధానం నత్త. రాముడు లక్ష్మణుడు పుట్టకముందు, లంకలో దీపం పెట్టకముందు, సముద్రంలో పుట్టింది ఏమిటి? సమాధానం ఉప్పు. అంతే కదా. వృద్ధంగా వృద్ధంగా ముద్దోడు పుట్టాడు, ఎవరా ముద్దోడు కనుక్కోండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి వెన్నపూస. కరెక్ట్. రాళ్ళు అడుగున విల్లు, విల్లు కొనలో ముళ్ళు, ఏమిటది? రకరకాల చీర కట్టి ఎకఎక అని పోతుంటే కొనగొంగు తగిలి కొందరు ఏడుస్తారు, ఏమిటది కనుక్కోవడానికి ట్రై చేయండి. ఆన్సర్ తేలు. రైకముడి బొమ్మారం అమ్మగారిది, అది రాకుంటే పీకులాట అత్తగారిది, ఏమిటది? ఆన్సర్ బీగం. రెండు బిల్లం గోడు, ఏమిటది కనుక్కోండి చూద్దాం. ఆన్సర్ సూర్యచంద్రులు. వంకర టింకర మాను వయ్యారు మాను, ఏమిటా కాను? ఆన్సర్ పల్లకి. రాజమండ్రి చిన్నదాన రఘుపతి కోడల, చేద వేయకుండా నీరు ముంచకుండా దాహానికి నీరు తేవే, ఏమిటది? సమాధానం వచ్చేసి కొబ్బరికాయ.
లోన శుద్ధ వెళ్ళి బండ ఏమిటది? లోపల శుద్ధ అంట, బయట బండ అంట. ఏమిటది? కనుక్కోండి చూద్దాం. సమాధానం కొబ్బరికాయ. రంగి రవరంగి రాజుల మెచ్చిన సిరంగి బంగారుతో సమానమైన భోగం దాన ఉడుము అనుకుంటే మీ అమ్మ ఉడుగ సొత్త. ఏమిటది? ఆన్సర్ మొగలి రేకులు. లాలీబాబు లగడా బాబు తగువు తీర్చేది కాకర బాబు. ఎవరా బాబు? ఏమిటది? ఆన్సర్ బీగంకాయ. వైశాఖ మాసంలో వదిలిపోతాడు, మాఘమాసంలో మళ్ళీ వస్తాడు, వస్తూనే తెస్తాడు ఉల్లి పువ్వులు, ఉల్లి పిల్లను విడిచి వెళ్ళనంటాడు. ఏమిటది? కనుక్కోండి చూద్దాం. ఆన్సర్ కుంపటి నిప్పులు. వీత వీత చెట్టు, చెట్టులో గుచ్చు, గుచ్చులో కాయ, కాయలో సబ్బు, సబ్బులో సముద్రం. ఆన్సర్ టెంకాయ. వికవిక కాయ, పకపక కాయ, పరంజ్యోతి కాయ. ఏమిటా కాయ? కనుక్కోండి చూద్దాం. ఆన్సర్ ఈతకాయ. విడియాల విత్తు, కొండేల కొరవి, పుట్టు సన్యాసి, ఉంగరాల భోగి, పెళ్లికి పెద్దలు. ఎవరు వారు? ఏమిటవి? మన చేతికి ఉన్న 5 వేళ్ల గురించి చెప్పారండి అక్కడ. లోకమంతా చాప వేసి నిద్రపోకుండా తిరుగుతూ ఉంటాడు. ఎవరు వారు? సమాధానం సముద్రం. విష్ణువు ఈశ్వరుడు సాక్షిగా విత్తనం మారదు, కంచి కాళాసి సాక్షిగా కాయ మారదు, పర్వతాల మల్లేశ్వరుడు సాక్షిగా పండు మారదు. ఏమిటది? సమాధానం మునక్కాయ. వాడొచ్చినే వగలకాడొచ్చినే సందకాడ వచ్చేనే సందు బొందిచ్చెనే గోడ కానించెనే కొన మూటించెనే. ఏమిటది? సమాధానం తేలు. తేలుకి ఎన్ని పొడుపు కథలున్నాయో. వాలా వాలా కట్టే ఒకటి, సుఖాన పోయే సూదొక్కటి. ఏమిటది? సమాధానం ప్రాణం. వాకిలి లేని ఇల్లు. ఏమిటది? ఆన్సర్ కోడిగుడ్డు. వరగడ్డాన వంకాయ చెట్టు. ఏమిటా చెట్టు? కనుక్కోండి చూద్దాం. అలాగే ఛానల్ని ఇంతవరకు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. సమాధానం ముక్కు పుల్ల. వస్తాడు పోతాడు తిమ్మప్ప, ఒకలా నిలుస్తాడు తిమ్మప్ప. ఆన్సర్ తలుపు. వస్తాడు బుడతాడు, పోతాడు బుడతాడు, బుడతడి కాళ్ళకు చెప్పులు లేవు. ఎవరా బుడతాడు? సమాధానం కుక్క. వంగ చెట్టు కింద లింగడు, ఎంత కొట్టినా వంగడు. ఏమిటది? ఎందుకు వంగడు? సమాధానం నీడ. 100 మందికి ఒకే తాడు. ఏమిటా తాడు? సమాధానం చీపురు కట్టకు కట్టిన తాడు. వంకరి టింకరోడు వడగదొలి వడగదొలి కొట్టును. ఎవరా వంకరోడు? ఎందుకు కొడతాడు?
సమాధానం కొడవలి. అంతే కదా, అదేనా కదా. వంకలు చూసి జింకలు బెదురు, వంకలను చూసి జింకలు బెదురుతాయంట. సమాధానం జోళ్ళు. అంతే కదా, జోళ్ళ సౌండ్ వినిపిస్తే వెళ్ళిపోతాయి. వంకలో వన్నేగాడు, మాండ్లో మన్నేగాడు, చేన్లో చెన్నేగాడు, ఎవరవాడు? సమాధానం వంకాయ. వస్తాడు పోతాడు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగం కూర్చున్నాడు నీ కొరకు, పూర్తిగా చచ్చేవు నా కొరకు, ఎవరు? సమాధానం గలానికి వచ్చిన ఎర మరియు చేప. వండగా నిండినదొక్కటి, ఖండించిన పచ్చిదొక్కటి, కాలినదొక్కటి, తిండికి రుచి అయి ఉండును, ఖచ్చితముగా దీన్ని తెలుపు కవి ఉండగలడా? ఇది కొంచెం కష్టమే అర్థం చేసుకోవడానికి, కానీ ట్రై చేయండి. సమాధానం వచ్చేసి ఆకు ఒక్క సున్నం. వంక వెడల్పున జింక అడుగులే, ఏమిటది? సమాధానం వచ్చేసి పట్టె మంచం. అంతే కదా, దానికంతా బొక్కలే. వంకర టింకర రెడ్డికి ఒళ్ళంతా బొచ్చు. దీనికి ఆన్సర్ కనుక్కోవాలంటే వాళ్ళు పల్లెల్లో పుట్టి పెరిగిండాలి, అలాగే పొలాల్లో తిరిగిండాలండి. అప్పుడు దీనికి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అదే క్లూ ఇందులో. ఆన్సర్ వచ్చేసి గెనెము. ఈ వర్డ్ కూడా కొంతమంది కొత్తగా ఉండిండొచ్చు. వంకర టింకర మాను కష్టజీవుల గూను, ఈడు జోడు అవుతుంది, ఏమిటది? సమాధానం వచ్చేసి పల్లకి. వంకరి టింకరి ఆ, వాని తమ్ముడు షో, నల్లగుడ్ల మీ, 4 కాళ్ళ మే. ఇది కొంచెం లాజికల్గా ఉంటుంది, ట్రై చేయండి. సమాధానం వచ్చేసి అల్లం అండి. బాగా ఆలోచిస్తే వస్తుంది. వడ్లవాడు చెక్కలేని వయ్యారి మొగ్గ, వాకిట్లో పడ్డది వెన్నెల బుగ్గ, ఇంట్లో వంగిన గూనెపై వెన్నెల మూట, మూటపై చాటుగా వచ్చి ముసలి చెంచెక్క, ఏమిటది? కనుక్కోండి చూద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రిపీటెడ్ చదివినా విన్నా కానీ ఈజీగా చెప్పగలుగుతామండి దీనికి ఆన్సరు. కనుక్కోవడానికి ట్రై చేయండి, చూద్దాం మరి. ఆన్సర్ వచ్చేసి ముగ్గు. చాలా ఈజీ కదా. వంకాయ తమ్ముడు వంగి నడిచే తమ్ముడు, కూర్చుంటే గిచ్చడం, వేచి చూస్తే విప్పడం, ఏమిటది? ఆన్సర్ వచ్చేసి నేల ములక్కాయ. అది గుచ్చుకుంటుంది కదా ముట్టుకోవడానికి వెళ్తే. మోటు మానికి మూకుడు తీగలు, ఏమిటవి? సమాధానం వెంట్రుకలు. ఈజీ కదా. మోటా గొట్టం గడ్డం పెరుగుతుంది, ఏమిటది? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సమాధానం వచ్చేసి కంకి. ములతాడు లేని మొండివాడు వీధిలో పోరాడి ఇంట్లోకి వచ్చా, ఎవరది? ఎవరు ములతాడు కట్టుకోరు? సమాధానం కోడి. అంతే కదా అండి, కోడి పందాల్లో పోరాడుతుంది. మోకాల లోతు నీళ్ళలో మొద్దు కాలుతుంది, ఏమిటా మొద్దు? ఎందుకు కాలుతా ఉంది? కనుక్కోండి చూద్దాం. అలాగే ఎన్ని ఆన్సర్లు కనుక్కున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాధానం వచ్చేసి ప్రమిద. మైసూరు మహారాజు కుమారుడా, మన్యడేగల వేటగాడ, తొడెము మాగని పండు ఏది? తోట వీరారి సావు కూతురా, తలగన కన్నిక రెక్కలు ముడసని పక్షి పేరేమిటి? దీనికి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుందండి. కనుక్కోవడానికి ట్రై చేయండి, చూద్దాం మరి. సమాధానం వచ్చేసి దొండపండు అండి. సో ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.